వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం సాండ్రోనిపల్లి ఆర్కే ఫంక్షన్ హాల్లో రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, ఎంఆర్ఓ సతీష్ కుమార్ శర్మ, మున్సిపల్ కమిషనర్ రాజలింగు తదితర అధికారులు హాజరయ్యారు. మందమరి ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సుమారు 1800 మంది దరఖాస్తు చేసుకోగా అధికారులు పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం 491 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించారు. వీరిలో ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించి 307 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అధికారులు, ప్రజలు, లబ్ధిదారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించడంతో కార్యక్రమంలో ఉత్కంఠ నెలకొంది. తమ పేర్లు లక్కీ డ్రాలో వస్తాయన్న ఆశతో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు కార్యక్రమానికి హాజరయ్యారు. డ్రాలో తమ పేర్లు ఎంపిక కావడంతో పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు భద్రమైన నివాసం కల్పించడంతో పాటు వారి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు లక్కీ డ్రా విధానాన్ని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండో విడతలో తమకు ఇల్లు దక్కడంతో లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దగ్గర మందమరి మండలంలో 2 ప్లేస్లో 2 BHK ఉన్నాయి. సో పేసన్పల్లి దాదాపు మొత్తం ఆక్యుపై అయింది. మందమరిలో 200 పైన ఇల్లు ఖాళీగా ఉన్నాయి. లాస్ట్ విధంలో కాలేదు. మళ్ళీ అప్లికేషన్ తీసుకొని ఇల్లు వాళ్ళకి లాటరీ తీసుకున్నాము. ఇప్పుడు ఫిజికలీ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి, డిఫరెన్సీ ఇవ్వండి వాళ్ళకి ఆల్రెడీ లాటరీ అయింది. వాళ్ళకి ఇల్లు కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి అలాట్మెంట్ జరుగుతుంది. ఈరోజు మోస్ట్ ప్రాబ్లీ 2-3 వరకు అలాట్మెంట్ అయిపోతుంది. ఎవరెవరికి వచ్చింది అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎవరెవరికి రాలేదు వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది పడడానికి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు మనం ఇస్తున్నాము. ఈ విడుదల అయిపోయిన తర్వాత మేబీ హౌస్ సైట్ అసైన్మెంట్ కమిటీ అయితే హౌస్ సైట్ టవర్ లాగా వేరే జిల్లాలో ఎట్లా ఏర్పాటు అవుతుంది అంటే మన జిల్లాకి కూడా రావచ్చు. కాబట్టి ఎవరికి వచ్చింది అంటే సంతోషం, ఎవరికి రాలేదు అంటే ఇబ్బంది పడడానికి ఏం లేదు. అండ్ మన ట్రాన్స్పరెంట్గా అందరి సంవత్సరం వీడియో రికార్డింగ్స్తో పాటు అందరి సమక్షంలో ట్రాన్స్పరెంట్గా దానికి డ్రా తీస్తున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్
ప్రభుత్వం తీసుకొచ్చిన 22A యాక్టును వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడపల్లి విజిత్రావు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని బీఆర్ఎస్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా విజిత్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములు ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకే 22A నిబంధనలను అమలు చేస్తుందని ఆరోపించారు. 1908 చట్టంలోని నిబంధనలను అడ్డుపెట్టుకుని పేద ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. 22A నిబంధనలు ఎమ్మెల్యేలకు అక్రమ సంపాదనకు మార్గంగా మారాయని ఆరోపించారు. మంచిర్యాల నస్పూర్ ప్రాంతాల్లో సుమారు 10,332 ఇళ్లను 22A నిషేధిత జాబితాలో ఉద్దేశపూర్వకంగా చేర్చారని విజిత్రావు పేర్కొన్నారు. ఏళ్లుగా ఇంటి పన్నులు చెల్లిస్తున్న పేద ప్రజల ఇళ్లను కూల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు పొందిన ఇళ్లను సైతం 22A నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్యేలు చేసే తప్పిదాలను అధికారులు ప్రోత్సాహం ఇవ్వకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని విజిత్రావు సూచించారు. 22A నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. పేదల భూములు ఇళ్ల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రజల తరపున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. నాకు పేరు దొరికింది కదా, అధికారులకు దొరకదా పేరు? మరి ఏ తప్పు ఏకపోయి ఉంటే ఇంటి నెంబర్ పక్క కాలంలో పేర్లు ఎందుకు పెట్టలే అని నీకు ప్రేమిసారో ప్రోగ్రామ్ ఇష్టం పెట్టింది ఇవాళ నీడితే ఇది ఒకటి 6,147 మంచిర్యాల 4,000 ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఈ 22A తీసుకొచ్చిందో 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారంగా 22A తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు దోసుకోమన్న దానికే ఈ 22A తీసుకొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ ధనదాహానికి ఇది ఒక నిదర్శనం. మన మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు 500 కోట్లు బ్యాంకుకు ఆల్రెడీ కట్టేసిండు. మొత్తం ఇక్కడ నుంచి దోసుకుపోయిండు, మనీ లాండరింగ్ చేసిండు, కట్టిండు. అక్కడితో నాగలే. ఇంకా ఈ 22Aలో కూడా ముందుగానే వాళ్ళ నాయకులు కార్యకర్తలు చెప్తున్నట్టు ముందు చూపుతోని ప్రేమ్ సాగర్ రావు గారు రాకముందే ఈ 22Aల గతంలో ఎవరైతే పైసలు అడిగితే ఆయనకి ఇయ్యలేదో, నాది పట్టా, నేనెందుకు ఇస్తా, నేనేం తప్పు చేయలే అని ఎవరైతే అన్నారో ఆ భూములన్నీ తీసుకొచ్చి 22Aల నిషేధిత జాబితాలో కలపడం జరిగింది. ఆ ఎవరైతే ఎకరాలు ఉన్నాయో, ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర పోవాల్సిన పరిస్థితి. వీళ్ళకి బయట పడేయాలంటే ఆయనకు పైసలు ఇవ్వాలి. ఎమ్మెల్యే ముందే ఈ 1908 రిజిస్ట్రేషన్ చట్టం కాదు, ఎమ్మెల్యే చట్టం, ప్రేమ్ సాగర్ రావు చట్టం, KGF కొకిరాల గ్యాంగ్స్టర్ ఫైల్స్ చట్టం ప్రకారంగా పట్టా ల్యాండ్లు, ఈ ప్రోబిటర్ల వర్తించని ఇల్లులు కూడా తీసుకొచ్చేలా పెట్టిండ్రు. మంచిర్యాల నస్పూర్ మండలంలోనే 10,332 ఇల్లులు ఈ జాబితాలో ఉన్నాయి. మంచిర్యాలలో 4,185 అయితే నస్పూర్ మండలంలో 6,147. ఈ నిషేధిత జాబితాలు ఉంటే ఏమవుతుంది? అమ్మరాదు, కొనరాదు, కొడుకు చదువు కోసం లోన్ రాదు, బిడ్డ పెళ్లి ఖర్చుల కోసం లోన్ రాదు, లేదా అమ్మరాదు, ఏ అవసరం కూడా ఉపయోగపడదు. అది ఉన్న గవర్నమెంట్ స్థలంలో ఏదో అక్రమంగా ఉన్నట్టు ఈ చట్టం భావిస్తుంది. 10,332 మంది అంటే కుటుంబానికి 4 వేసుకున్న 40,000 మందిని ఇవాళ ఇబ్బంది పెడుతుంది. ప్రభుత్వ స్థలము అని ప్రభుత్వం చెప్తాంది అని వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ దివాకర్ రావు గారు, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ఇళ్లకు మేము పట్టాలు ఇచ్చినాం. సింగపూర్లో వాళ్ళు ఇచ్చిన జాబితాలో 2,206 ఉన్నాయి. అందులో సీరియల్ నెంబర్ 794 చూసినట్టయితే శ్రీరాముల పోచమ్మ, అర్నక నగర్, ఇంటి నెంబర్ 9-177 వీరికి మేము పట్టా ఇచ్చినాం. ఇదిగో వారి పట్టా కాగితం నిషేధిత జాబితాలో ఇంక్లూడ్ చేసిండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్? దాసరి రాజక్క, ఇంటి నెంబర్ 9-232 అర్నక నగర్, అదే సింగపూర్ జాబితాలో 786 సీరియల్ నెంబర్, ఇంకో వారికి మేము ఇచ్చిన పట్టా.
168 స్క్వేర్ యార్డ్స్ తోని వారికి ఇది రిజిస్ట్రేషన్ చేసిండు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. దివాకర్రావు గారు పట్టా ఇస్తే ప్రేమ్ సాగర్ రావు గారు ప్రోబిటెడ్ లిస్ట్ ఎట్లా పెట్టిస్తారు? ఇది పైసల కోసం కాదా అని నేను అడుగుతున్నా. నిషేధిత జాబితాలు ఉన్న 10,332 ఇళ్లకి వెళ్ళి కనీసం ₹1,00,000 తీసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళు. అన్యాయంగా అక్రమంగా ఎమ్మెల్యే చెప్పిన లిస్టు ప్రకారంగా ఆ బంగ్లా నుంచి వచ్చిన లిస్టును పట్టి ఈ నిషేధిత జాబితాలు పెట్టడం దుర్మార్గమైన చర్య. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల జనాభా గణనను పారదర్శకంగా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ నీలకంఠేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘం నాయకులు మంగళవారం అదనపు కలెక్టర్ను కలిసి తమ డిమాండ్లను వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల జనాభా గణనను పారదర్శకంగా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ నీలకంఠేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘం నాయకులు మంగళవారం అదనపు కలెక్టర్ను కలిసి తమ డిమాండ్లను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ బీసీల జనాభా సామాజిక ఆర్థిక పరిస్థితులపై ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి రావాలంటే కులగణనను ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు భిన్నంగా కులగణన రూపకల్పనలో మార్పులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణతో పాటు బీహార్ వంటి రాష్ట్రాల్లో డెడికేటెడ్ కమిషన్ల ద్వారా బీసీ జనాభా గణన అంశం ప్రాధాన్యత సంతరించుకుందని గుర్తు చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపాదికన హక్కులు, అవకాశాలు, సంక్షేమ పథకాలు అందాలంటే ఖచ్చితమైన జనాభా లెక్కలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. కుల గణనలో స్పష్టత లేకపోతే బీసీలకు సంబంధించిన వాస్తవ జనాభా లెక్కలు వెలుగులోకి రావని అన్నారు. ప్రతి బీసీ కులానికి ప్రత్యేకంగా యూనిట్ కోడ్ కేటాయించి కులాల వారీగా శాస్త్రీయ పద్ధతిలో గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. తద్వారా ప్రతి కులానికి సంబంధించిన జనాభా వివరాలు ఖచ్చితంగా నమోదు కావడంతో పాటు భవిష్యత్తులో బీసీలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు సరైన ప్రతిపాదిక ఏర్పడుతుందని తెలిపారు. బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. బీసీల సంక్షేమానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, సంబంధిత ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని డాక్టర్ నీలకంఠేశ్వరరావు హెచ్చరించారు. కుల గణన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించి బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, సామాజిక వర్గాల సూచనలను పరిగణలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు లింగమూర్తి, వెంకటేష్, నిఖిల్, రాజు, శ్రీనివాస్ గౌడ్, మహేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ రోజున రాష్ట్రంలో ఇచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మరి ప్రజలను చైతన్యం చేసే ఉద్దేశంతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే కుల జనాభా లెక్కించాలని గతంలో ఇచ్చినటువంటి వాగ్దానంతో దాని రూపురేఖలు మారుస్తూ ఉన్నది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం. మరి లెక్క పెడతా అన్న వాళ్ళు ప్రజలు తీసుకొస్తే కానీ లెక్క పెట్టే పరిస్థితి లేదు. వాగ్దానాలు చేస్తారు, వాగ్దానాలను వాళ్ళే బొమ్మ చేస్తారు. అతి బలవంతం మీద మన రాష్ట్రంలోని అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఇట్లానే బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో డెడికేటెడ్ కమిషన్ చేయటం వలన ఈ రోజున భారతదేశంలో ఈ కుల జనాభా అనేది తెరపైకి వచ్చింది. ఇది కొత్తగా ఏమి కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ ఇది. మరి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో వాళ్ళు ఎన్నిసార్లు కూడా మాటలు మార్చి ఏదో విధంగా దాన్ని నీరు కార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మేము ఏదైతే కుల జనాభా ఏదైతే చేస్తామంటున్నారో, కులని గణన ఏదైతే చేస్తామంటున్నారో దానికి ఓపెన్గా పెట్టిన వాళ్ళు అంటే ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ అని కాకుండా ఓపెన్గా పెట్టడం వల్ల బీసీలకు ఏమాత్రం కూడా సరైనటువంటి లెక్క రాదు. ఏదైతే ఉందో డెడికేటెడ్ కమిషన్ ఎట్లయితే చేయడం జరిగిందో మన రాష్ట్రంలో అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళకు యూనిట్ కోడ్ వాళ్ళకి అటాచ్ చేయాలి ప్రతి బీసీ కులానికి. అంటే రాష్ట్రంలోనే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బీసీ కులానికి యూనిట్ కోడ్ లాంటిది ఉంటే దాని ప్రకారం ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో తెలుస్తూ ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇది తెలియజేస్తుందా? అన్నీ తెలుసు. మరి ఎంత దారుణమైన విషయం అంటే మరి ఇప్పటికైనా సరే పక్కకు పెట్టి వాళ్ళు ఏదైతే ఉందో రాజ్యాంగపరమైన హక్కుల్ని 9th షెడ్యూల్లో మార్చితే ఈ ఇబ్బందులే ఉండవు. వాస్తవానికి వాళ్ళు 9th షెడ్యూల్లో మార్చరు. వాళ్ళకి అగ్రవర్ణాలకు మాత్రం అన్నీ వడ్డిస్తారు. వెనక నుంచి దొడ్డిదారి నుంచి వాళ్ళని లెక్క పెట్టకుండా కూడా 10% ఇచ్చిండు మన మోడీ గారు. సోకాళ్ళు గొప్ప బీసీ మేధావి మరి మన
మోడీ గారు అందరు ప్రజల్ని మోసం చేసి బీసీ ఓట్లు దంచుకుని గద్దెకెక్కి ఈరోజు బీసీల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు? తన పుట్టుకతోనే బీసీ కాదు ఆయన. తర్వాత బీసీ లిస్టులో వచ్చినటువంటి బీసీ కాబట్టి బీసీ మీద ఏమాత్రం అమ్మకారం ఉండదు. సో ఏదైతే బీజేపీ ప్రభుత్వం కానీ వెనకాల ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరినీ కూడా తూతూ మంత్రం చేయడం కోసమే బీసీని ముందు తీసుకొచ్చి దించిండ్రు అక్కడ. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి మీ మోసపూరిత ఏవైతే ఉన్నాయో ఈ వాగ్దానాలను కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు చేసే ప్రతి చర్య కూడా ఇట్లనే ఉంటుంది. మాకు తెలుసు ఈ డబుల్ స్టాండర్డ్స్. ఎందుకంటే మీరు డబుల్ ఇంజన్నే మీరు గుత్తపలుకున్నారు. అన్నింటిలోనే డబుల్ మాటలు, డబుల్ స్టాండర్డ్స్. ఏది సింగిల్ మాట ఉండదు. భారతదేశంలో మీకు సింగిల్ మాట ఉండదు. దేశానికి ఒకటే న్యాయం అంటారు, ఒకటే చట్టం అంటారు, ఒకటే దేశం అంటారు, ఒకటే పౌరసత్వం అంటారు. కానీ చేసే అన్నీ డబుల్ పనులే అని. సో ఈ ప్రజలన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెచ్చుకుని మరి వాళ్ళ కులగన అనేది ఒక శాస్త్రీయ పద్ధతితో చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. ఓ తరపు నుంచి చేస్తామంటున్నారు. అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు అగ్రవర్ణాలు కొంతమంది పెట్టించి రిజర్వేషన్స్ స్క్రాప్ చేయాలని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకొస్తున్నారు. అంటే ఈ కుటిల రాజకీయాలు మాకు తెలివ అనుకుంటున్నారా? మేమంతా అంత పిచ్చోలో అనుకుంటున్నామా? ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం పరిస్థితి ఏముంటుందో లెక్క పెట్టుకోవాలా. ప్రజలు అన్ని రంగాల్లో కూడా మీకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలు నచ్చే పనులు కాదు, ప్రజల్ని మోసం చేసే పనులు చేస్తున్నారు తప్పిస్తే మీరు న్యాయం చేసే పనులు చేయట్లేదు. కాబట్టి 60% ఉన్నటువంటి బీసీలను ఈరోజున విస్మరణం చేస్తే మీ పునాదులే కూలిపోతాయి, మీ ప్రభుత్వమే కూలిపోతుంది, మీరు చేతులారా మీరే నష్టం తీసుకొచ్చుకుంటారని మరోసారి బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, ప్రార్థిస్తున్నాము. మోడీ గారికి ఆలోచన చేయమంటున్నాము. అని ఏదో ధ్యానం చేస్తే కాదు, ధ్యానంతోనే ఆలోచించమను. ఈ ప్రజలకు మేలు చేయాలో ఆ ధ్యానంతో ఆలోచించమని కూడా చెప్తా ఉన్నాం. మేము దేశమంతా కూడా కొలగాన చేయాల్సిన అవసరం ఏర్పడింది. శాస్త్రీయ పద్ధతి చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ ఎప్పటి నుంచో పెట్టాము. ఆ డిమాండ్ ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై బీసీ సంక్షేమ సంఘం. వరి పంటపై అధికంగా ఆధారపడకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి రైతులు మెరుగైన ఆదాయం పొందాలని మంచిర్యాల వ్యవసాయ శాఖ ఏడీఏ మామిడి కృష్ణ సూచించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కన్నమామిడి గ్రామంలోని రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో మంగళవారం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మామిడి కృష్ణ మాట్లాడుతూ రైతులు పంటల వైవిధ్యాన్ని పాటిస్తూ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్, పందిరి కూరగాయలు, పప్పు దినుసులు, ఆరుతడి పంటలు, ఇతర డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు. నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతులు మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. పందిరి కూరగాయల సాగుకు ఎకరానికి 1,00,000 వరకు సబ్సిడీ అందుబాటులో ఉందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు, ఇతర వివరాల కోసం ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని ఏడీఏ సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు అవగాహన పెంచుకొని ఆధునిక సాగు పద్ధతులను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సింగతి మురళి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మండల వ్యవసాయ అధికారి కృష్ణ, ఉద్యానవన అధికారి సహజ, పడతనపల్లి సర్పంచ్ దొండ ఏసయ్య, కన్నమామిడి సర్పంచ్ బొడ్డు భూమన్న, ఉప సర్పంచ్ గడ్డం వెంకటేష్, ఆత్మ డైరెక్టర్లు జగన్ రెడ్డి, తనుగుల టింకు రవి గౌడ్, ఎఫ్ఈఓ డైరెక్టర్లు బొడ్డు శంకర్, పూస్కూరి శ్రీనివాసరావు, ఏఈఓ కొమరయ్య, ఆయిల్ ఫామ్ ప్రతినిధి శ్రీకాంత్, కృష్ణ సఖీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. బీసీ వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం మండల్ కమిషన్ సిఫార్సులు అందించిన బిందేశ్వరి ప్రసాద్ మండల్ స్ఫూర్తితో నేటి తరం బీసీలు ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాలలోని చార్వక ట్రస్ట్ హాలులో బీపీ మండల్ 108వ జయంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బీపీ మండల్ విస్తృతంగా అధ్యయనం చేసి అందించిన సిఫార్సుల్లో ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే అమలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన ఆధిపత్య వర్గాలు బీసీల ఆకాంక్షలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. ఆధిపత్య వర్గాల వివక్షను ఎదుర్కొంటూ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన బీపీ మండల్ దేశానికి సామాజిక న్యాయం దిశగా కొత్త మార్గాన్ని చూపారని అన్నారు.
ప్రస్తుతం మండల్ రెండో దశ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణ, బీహార్లో అనుసరించిన విధంగా కులాల వారీగా పట్టిక రూపొందించి ప్రతి కులానికి ప్రత్యేక నెంబర్ కేటాయించినప్పుడే సమగ్ర కులగణన సాధ్యమవుతుందని అన్నారు. కులగణన సక్రమంగా జరిగేలా దేశవ్యాప్తంగా బీసీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, మార్కండేయ, రాజేశం గౌడ్, సమ్ము, రాజన్న, మొగిలి తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, కార్తిక్, లింగమూర్తి, సాయి కుమార్, చరణ్, రాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఆనాడు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1970లో వేసినటువంటి బీసీ కమిషన్ రిపోర్ట్ వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా విపి సింగ్ గారు ఎంతో త్యాగంతో ప్రైమ్ మినిస్టర్షిప్ కూడా పోగొట్టుకుని ఆఖరికి ఈ 27% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనం చూస్తాం కమిషన్ వేసింది 20 సంవత్సరాల తర్వాత దాని యొక్క ప్రతిఫలాలు కనబడుతూ ఉన్నాయి. అంటే వాస్తవానికి 56% ఉన్నటువంటి బీసీ వర్గాలకి ఆనాడే తను ఏదైతే చట్టపరంగా చేసినట్టు లెక్కించే ఒక మెథడాలజీతో వచ్చినటువంటి అది 56% అని నిర్ధారించబడింది. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఓవరాల్గా ఈ భారతదేశంలో 50% కన్నా ఎక్కువ బీసీ ప్రజలు ఉన్నారనేది సత్యం. మరి ఈరోజు చూస్తున్నాం ఏదైతే ఇందిరా సహాని కేసు ఏదైతే ఉందో మలుపు తిరిగిన కేసులో మరి 50% దాటకూడదు రిజర్వేషన్ చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకా ఇతరత్ర మెజిస్ట్రేట్ కానివ్వండి, లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ అడుగుతాను 50% రిజర్వేషన్ ఎక్కువ ఉండకూడదని ఎక్కడైనా చట్టంలో అంబేద్కర్ గారు రాశారా? లేని దాన్ని వీళ్ళు ఎందుకు సృష్టించారు అంటే అణగారిన వర్గాలకు ఏదైతే వాళ్ళ హక్కు ఉంటుందో వాళ్ళ హక్కుల్ని కలరాసింది. అంటే ఎవరైతే ఈ రాజ్యాంగం పట్టుకుని వేలాడుతున్నారో దాన్ని తిప్పి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. మరి ఇంత మోసం చరిత్రలో అసలు లీగల్గా చేసినటువంటి మోసము ఈ భారతదేశంలో ఎవరు చేయలేదు. ఎందుకంటే ఒక పెన్నుపోటుతోని ఈ రిజర్వేషన్ 50% ఉంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అని చెప్పేసి ఈ ప్రజలందరినీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇందిరా సహాని కేసు ఇప్పుడు దరిదాపు 60 సంవత్సరాలు వస్తుంది ఆ కేసు డీలింగ్ మొత్తం. అంటే 85లోనే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే ఆల్మోస్ట్ 15, 25, 40 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు కలిపితే మొత్తం ఈ రోజున 50 నుంచి 60 సంవత్సరాలు ఈ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు రాజ్యాంగం ప్రకారమే. మరి చూడండి ఈ రోజున మనకి ఇంత మోసం జరుగుతున్నా కానీ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కసారి కూడా ప్రస్తుతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 2 సార్లు అబద్ధం ఆడి మీకు కులగణన చేస్తామన్నారు. 1931 తర్వాత కులగణన అనేది వాస్తవాన్ని జరగాలంటే ఈ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, బీహార్ ప్రభుత్వము ఇద్దరు కూడా డెడికేటెడ్ కమిషన్ చేసి ఈ రోజున చట్టం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే వాళ్ళు ఇప్పటివరకు కూడా దాని గురించి ఒక్క మాట కూడా వెతకుంటారు. వాళ్ళు ఏమాత్రం కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9 ఏదైతే ఉందో చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఏమైనా ఇటువంటివి ఉన్నాయా ఉదాహరణలు అంటే గతంలో చేసింది. మరి తమిళనాడు ప్రభుత్వము అదే అగ్రవర్ణాలు ఉన్నటువంటి జయలలిత ప్రభుత్వం చేసింది, మరి మీరేది చేయలేదు. మరి అదే ఒక్క సంవత్సరంలో లెక్క పెట్టకుండా మీ అగ్రవర్ణాలు ఆల్రెడీ తరతరాల నుంచి వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అంటే బీసీలు, ఎస్సీలకి రావాల్సిన హక్కులన్నీ కూడా వీళ్ళు ఒక తరఫు నుంచి ఎంజాయ్ చేస్తూనే మళ్ళీ 10% రిజర్వేషన్ తీసుకున్నారు. అంటే ఇది ఎంత మోసపూరితం, ఎంత కుట్ర అంటే రాజ్యాంగంలో వాళ్ళ చేతిలో పెట్టుకుని హక్కులన్నీ కలరాస్తూ ఇంత మోసం చరిత్రలో ఈ దేశమే కాదు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగాలి ఇంత మోసం. అంటే గొంతులు కోసేయటం ఆ బ్రిటిష్ నాడు పరిపాలన ఎంతో దుర్మార్గంగా ఉందన్నారు, కానీ వాళ్ళకి 10 రెట్లు దుర్మార్గం మన పాలకులు చేస్తూ ఉన్నారు. తెల్లోళ్ళు మోసగారులు అనుకున్నాం, కానీ ఈ నల్లోళ్ళు అంతకన్నా భయంకరమైన మోసగారులు తయారయ్యారు. కాబట్టి ఇప్పటికైనా మన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ నమ్ముకున్న పార్టీలని బాగా ఆలోచించి మీ యొక్క ఓటుని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మన రాజ్యాంగంలో హక్కులు మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మహనీయుడు కనీసం 56% అని చెప్పినా కానీ 27% అని ఇంప్లిమెంట్ అవుతారు. ఇప్పుడు కూడా 20% సీట్స్ కూడా ఫిలప్ కాని పరిస్థితి ఉంది ఈ రోజున. అంటే 27% ఎప్పుడైతే క్రీమీ రిజర్వేషన్ పెట్టినరో, క్రీమీ లేయర్ అని పెట్టినరో దానివల్ల చాలా మందికి నష్టం జరుగుతూ ఉన్నది. మరి మన
మనం అడుగుతా ఉన్నాం ఈ రోజున. వాళ్ళు ఏ బేసిస్లో ఈ రోజున 10% రిజర్వేషన్ ఇచ్చింది చెప్పండి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడుతున్నారే, లెక్కలు కట్టాలా, కులగణం చేయమంటే పెట్టరు, ఓపెన్ కాలం పెట్టిండ్రు. ఓపెన్ కాల్లో నానా జాతి మాటలు వస్తే వాళ్ళు ఏ కులం కింద కేటగిరైజేషన్ చేస్తారు, దానికి ఒక ట్యాగింగ్ పెట్టమన్నాం. నిన్న కూడా మేము రిప్రజెంటేషన్ చేసాం కేంద్ర ప్రభుత్వానికి మా కలెక్టర్ ద్వారా. మరి ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించి ఈ మోసాన్ని ఎంతకాలం ఇట్లా చేస్తూ ఉంటారు అంటే, పరిపాలన చేయాలనుకుంటే ఇన్ని మోసాలతో చేయాల్సిన దౌర్భాగ్యం ఉందా? వీళ్ళు నిజంగా హిందుత్వం మీద, హిందూ ప్రజల మీద, బీసీ ప్రజల మీద ఏమాత్రం మమకారం ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళు కళ్ళు తెరుచుకుని ప్రజలకు న్యాయం చేయమని కూడా అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా ఇవాళ ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడో పెరిగిపోయింది. ప్రభుత్వ సెక్టర్లో ఇవాళ ఉద్యోగస్తులు ఇవాళ 50 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉంటే ప్రైవేట్ సెక్టర్ 200 ఉద్యోగాలు ఉన్నాయి. ఉదాహరణగా చెప్తా ఉన్నాం, ఎప్పుడో మించిపోయింది. ఈ ప్రభుత్వ సెక్టర్స్లో కూడా వీళ్ళ ఉద్యోగాలు ఏమంటే రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమంటే నా చట్టపరంగా చేయరు, నా ఉద్యోగాలు ఇవ్వరు, స్కూల్ రిజర్వేషన్స్ ఇవ్వరు, పొలిటికల్ రిజర్వేషన్స్ కూడా ఇవ్వరు. ఈ మూడింటి కోసమే కదా ఈ రోజున ఇన్ని ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి జన్ ఉద్యమం వచ్చింది, ఎందుకు వస్తుంది? ఇంకా భవిష్యత్తులో ఇంకా కొత్త ఉద్యమాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని మేము ఈ రోజున ఆయన జయంతిని మేము జరుపుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసిన కష్టము, ఆయన వెనకాల ఉన్న టీం 6 మెంబర్స్ కష్టపడి ఆ రిపోర్ట్ ఇచ్చిండ్రు. దానికి అనుకూలంగానే భవిష్యత్తులో కూడా మరి ఇప్పుడున్న విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, సంపన్న వర్గాలున్న ప్రోగ్రెసివ్ గ్రూప్ కానివ్వండి, కార్మిక శక్తులు కానివ్వండి, రైతాంగం కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి మేము మా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము మనవి చేసుకుంటున్నాము. గౌడ్ గారి ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళందరం కూడా ఈరోజు 108వ బీపీ మండల్ జయంతి సంబరాల్లో భాగస్వాములమైనాము. ఈ దేశంలో మండల్ రోజులు మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది. మండల్ రోజులు అంటే బీపీ మండల్ గారి నాయకత్వంలో బీసీల రిజర్వేషన్లకి దారి చూపే మండల్ కమిటీ అనేది ఈ దేశ గతిని మార్చేసిన రోజులు మళ్ళీ రావాలని మనం ఆకాంక్షిద్దాం. ఆ రోజైనా ఈ రోజైనా మండల్ వర్సెస్ కమండల్ అని నడుస్తుంది. కమండల్ అంటే మతం పేరుతో రాజకీయాలు చేసి మెజార్టీ వర్గ ఆకాంక్షల్ని వెనక్కు నెట్టే కృతక ఉద్యమం. ఆ రోజు కూడా అదే జరిగింది. బీపీసీ మహనీయుడు 1990లో మండల్ తీసుకొస్తే మండల్కు పోటీగా ఆధిపత్య వర్గాలు కమండల్ని ముందుకు పెట్టారు. కమండల్ అంటే అదేదో కాదు, మనకు తెలుసు, మనము హిందువులమే, కమండల్ మన హిందూ మత చిహ్నమే. కానీ ఆ రోజు మతాన్ని, మన బీసీల ఆకాంక్షల్ని వెనక్కి నెట్టడానికి, బీసీలకు రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు వస్తే హిందువులందరూ అనైక్యతకు గురవుతారు, బీసీలు రిజర్వేషన్ లేకుండానే ఉండాలి, అందరం కలిసి దేవుళ్ళకు గుళ్ళు కట్టే తొవ్వదిక్కు పోవాలని చెప్పేసి ఒక తప్పుదారి పట్టించడానికి, మండల్ని ఓడించడానికి కమండల్ని తీసుకొచ్చింది. ఆ ముచ్చట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే నడుస్తుంది. మండల్ వర్సెస్ కమండల్ అనేది ఈరోజు దేశంలో పెద్ద ఎజెండాగా ఉంది. కాబట్టి నువ్వైనా నేనైనా మండల్ వైపు ఉంటామా, కమండల్ వైపు ఉంటా తెచ్చుకోవాలి. మండల్ అంటే దేశ ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలి. కమండల్ అంటే మతోన్మాద రాజకీయాల్లో మునిగి తేలుతూ ఆధిపత్య వర్గాల రాజ్యం నడవాలి, యథార్థత స్థితి కొనసాగాలి. కాబట్టి ఈ దేశం మరో మండల్ ఉద్యమం కోసం ఎదురు చూస్తున్నది. మండల్ 2వ దశ పోరాటం నేడు అవసరం. నేడు అదే కులగణన సక్రమంగా జరగాలనే ఉద్యమం పేరుతో నడుస్తుంది. కులగణన అనేది బీసీ వర్గాల ఆకాంక్షల మేరకు వస్తే నేడు కేంద్ర ప్రభుత్వం దాన్ని తప్పుల తరగతిగా మార్చేసి నిర్వీర్యపరిచి ఓపెన్ ఎండ్ కాలం అనే సిస్టమ్ పెట్టేసి ఆ కులగణన బర్బాద్ చేసేసి అది ఎందుకు పనికి రాకుండా చేసే కుట్ర నడుస్తున్నది. కాబట్టి ఇప్పుడు 2వ దశ మండల ఉద్యమం నేడు అవసరం. మన కులగణన సక్రమంగా జరగాలి, 42% బీసీ రిజర్వేషన్లు బరాబర్ మనకు దక్కాలి, ఎవడి జనాభా ఎంతో వాడి వాటా అంత అనేది ఈ గడ్డ మీద నిర్ధారితం కావాలి. ఆ సోయితోటి ఆ లక్ష్యం కోసం బీసీ బిడ్డలందరం ఈ మహనీయుడి స్ఫూర్తితోటి ఆ రోజుల్లో నేటికి 60-70 ఏళ్ల క్రితమే ఆయనే ఆధిపత్య వర్గాల కుట్రల కారణంగా బీహార్ ముఖ్యమంత్రి గద్దెనెక్కితే కేవలం 3 నెలల పాటే అధికారంలో కొనసాగే పరిస్థితి దాపురించింది.
అంటే ఒక బీసీ స్థాయి ఉద్యమాన్ని మన మంచిర్యాల గడ్డ మీద కూడా మన డాక్టర్ నీలకంఠేశ్వర గౌడ్ గారి ఆధ్వర్యంలో మరింత సమర్శీలంగా ముందుకు తీసుకుపోదామని చెప్పేసి మన ఈ సందర్భంగా ప్రతినిధులు. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని కుర్రగట్టు అంజన్న స్వామి దేవాలయంలో ప్రతి నెల చివరి మంగళవారం నిర్వహించే మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ప్రతి నెల చివరి మంగళవారం అంజన్న స్వామి ఆలయంలో మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అంజన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారగా అంజన్న స్వామి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రతి నెల చివరి మంగళవారం నిర్వహించే మహా అన్నప్రసాద కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహకారం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.